ఈ కథ జరిగింది సార్ ఒకళ్ళకి, ఆనెస్ట్గా చెప్తున్నాను, ఈ కథ జెన్యున్గా ఒకళ్ళకి జరిగిన కథ. ఈ కథలో ఒక భాగం, రెండో భాగం అందరికీ జరుగుతుందో లేదో నేను చెప్పను. అంటే రెండో భాగంలో పెళ్ళైపోయిన ఒక అమ్మాయి, డివోర్సీ అయినటువంటి ఒక అమ్మాయి వచ్చి వాడి లైఫ్ని సెట్ చేసేటువంటి కథలు ఎన్ని జరుగుతాయో తెలియదు. కానీ మనం మన ఫ్రెండ్స్లో ఉంటూ ఒక 5 బాయ్స్, ఒక 5 గర్ల్స్, ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది సార్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి రిలేషన్షిప్లో ఉంటే మనతో ఫ్రెండ్గా ఉంటూనే ఈ అమ్మాయి ఇంకోటికి అట్రాక్ట్ అవటమో, ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయికి అట్రాక్ట్ అవటమో, ఇలాంటిది చాలా కామన్గా జరుగుతుంది సార్ ఇప్పుడు. ఇట్స్ నాట్ అ కంప్లైంట్, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మా సినిమాలో అలాంటి కథ, ఫస్ట్ హాఫ్లో అలాంటి కథ ఉంటుంది సార్. దట్ మనతో ఉంటూనే ఇంకోళ్ళతో రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి ఒక లైన్ ఉంటుంది. అందుకోసం అని చెప్పి మీలాంటి యువకుడి కథ అని చెప్పాము సార్. అందరి జీవితంలో లాస్ అనేది కామన్ సార్. పెయిన్ అనేది దేవుడు, యూనివర్స్ అందరికి ఈక్వల్గా పంచిపెడుతుంది. ఆస్తులు పంచిపెట్టకపోయినా పెయిన్ మాత్రం చాలా ఈక్వల్గా పంచిపెడుతుంది. సో మీలాంటి యువకుడి కథ అంటే ఏంటంటే, ఇవాళ రేపు ఆత్రం కొద్ది డిసిషన్స్ తీసుకొని నేను త్వరగా ఒకటి అయిపోవాలి, ఒకటి చేసేస్తాను, ఆర్ వాట్ ఎవర్ రీజన్స్, పెయిన్ అనేది అందరినీ యునైట్ చేస్తుంది సార్. సో ఆ పెయిన్ అనే ఒక కామన్ పాయింట్ని పట్టుకొని ఈ టర్మ్ని కాయిన్ చేయబడింది. మీలాంటి ఒక పెయిన్ ఫీల్ అయ్యి కొన్ని కోల్పోయి మళ్ళీ ఐ వాంట్ గెట్ బ్యాక్ ఇన్ లైఫ్ అనేటువంటి యువకుడి కథ. సో మీలాంటి ప్రేమ, డబ్బు, ఇమేజ్, సెల్ఫ్ ఐడెంటిటీ, ఇది చాలా లేయర్స్లో ఉంటుంది సార్. సో మనందరం ఫీల్ నేను ఇది అడగాల్సిన అవసరం లేదు. లాస్ హ్యాపీనెస్ కంటే పెయిన్ ఇంకెక్కువ యునైట్ చేస్తుంది మనందరినీ. సో దట్ ఈస్ వాట్ దిస్ మీన్స్. మీలాంటి ఒక యువకుడి కథ. అండ్ మీకే అండి నెక్స్ట్ సార్ చెప్పండి సార్. అంటే ఈ రోజు రేపు ఏంటంటే యూత్ ఇందాక నందు గారు అన్నట్టు